హాయ్! ఈరోజు మనందరినీ కలిసివేసిన భారత వైమానిక దళానికి, మన స్వదేశీ రక్షణ సాంకేతికతకి గట్టి దెబ్బ అయిన ఒక విషాదం ఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచం ఎదుట భారత్ గర్వంగా ప్రదర్శిస్తున్న హెచ్ఏఎల్ తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షో ఆకాశంలో ఒక్కసారిగా అగ్నిగోళంగా మారింది. వేగంగా దూసుకెళ్లిన ఆ విమానం ఒక్క క్షణంలో నేలపై బలంగా ఢీకొని ముక్కలైంది. ఆ కాక్పిట్లో ఉన్న మన దేశ వీరుడు, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ సుసియాల్ అక్కడికక్కడే అమరుడయ్యారు. ఈ వీడియోలో అసలు ఏమైంది, ఆ క్షణాల టైంలైన్ ఏమిటి, తేజస్ ఎలాంటి విమానం మొదలైన విషయాలను తెలుసుకుందాం. దుబాయ్ ఎయిర్ షో అనేది ప్రపంచంలోనే పెద్ద ఏవియేషన్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి దుబాయ్లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరుగుతుంది. అలాగే 2025 ఎడిషన్ కూడా 1500కి పైగా కంపెనీలు, 180కి పైగా ఫ్లైట్స్ వచ్చాయి. దాదాపు లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈసారి ఇండియా కూడా భారీగా పాల్గొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన తేజస్ MK-1 ఫైటర్ జెట్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఇంకా ఇతర ప్లాట్ఫామ్తో కలిసి మన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చూపించడానికి బయలుదేరింది. తేజస్ డిస్ప్లేతో ప్రాథమిక లక్ష్యం మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ని, దాని చురుకుదనం, యుద్ధ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా విదేశీ కస్టమర్లకు చూపించడం. నవంబర్ 21, 2025 దుబాయ్ ఎయిర్ షో చివరి రోజు. అది మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తేజస్కి డిస్ప్లే స్లాట్ ఉన్నది. జనంతో నిండిన స్టాండ్స్, కెమెరాలు ఆకాశం వైపే. వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం తేజస్ రన్వే దగ్గర నుంచి టేకాఫ్ తీసుకొని మొదట కొన్ని స్టాండర్డ్ టర్న్స్, క్లైమ్లతో డిస్ప్లే మొదలుపెట్టింది. తర్వాత లో ఆల్టిట్యూడ్ వద్ద వర్టికల్ మేనోవర్లోకి వెళ్ళింది. విమానం చాలా తక్కువ ఎత్తులో ఎక్కువ యాంగిల్తో పైకెగిరి ఆ మేనోవర్ మధ్యలోనే ఒక్కసారిగా స్టెబిలిటీ కోల్పోయినట్లు కనిపించింది. కొన్ని సెకండ్లలోనే నోస్ కిందికి వాలి గట్టిగా నేల వైపు దూసుకుపోయింది. ప్రేక్షకులు ఇది మేనోవర్లో భాగమే అనుకుంటుండగానే విమానం రన్వేపై పక్కన ఉన్న ఓ ఖాళీ ప్రాంతంలో బలంగా ఢీకొని బీభత్సమైన పేలుడు జరిగింది. ఎమర్జెన్సీ వాహనాలు, ఫైట్ టెండర్లు అక్కడికి దూసుకెళ్లాయి. కొన్ని నిమిషాల్లో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే కాక్పిట్లో ఉన్నటువంటి మన వింగ్ కమాండర్ నమాన్ సుసియాల్ గారు ప్రాణాలు విడిచిపెట్టినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా వెల్లడించింది. అసలు నెగిటివ్ జీ మేనోవర్ అంటే ఏమిటి? ఇప్పుడు చాలామందికి డౌట్. ఏ మేనోవర్ చేస్తుండగా ప్రమాదం జరిగిందనేది చాలామంది చెప్తున్నారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం తేజస్ చాలా తక్కువ ఎత్తులో ఒక నెగిటివ్ జీ టర్న్ లేదా రోల్ టైప్ మేనోవర్ చేస్తుండగా నియంత్రణ కోల్పోయిందని విశ్లేషణలు చెబుతున్నాయి. సాధారణంగా మనం విమానం మలుపు తిరిగేటప్పుడు పైలట్కి పైనుండి కిందికి బలం పడుతుంది. దాన్నే పాజిటివ్ జీ అంటారు. మరి అంటే నెగిటివ్ జీ అంటే అందుకు విరుద్ధంగా పైలట్ బాడీ కింది నుంచి పైకి లాగబడుతున్నట్టుగా ఉండే ఫోర్స్. ఇలా ఉండే మేనోవర్లో మరి మనిషిలో రక్త ప్రసరణ, శరీరంపై స్ట్రెయిన్, విమానంపై లోడ్ అన్నీ చాలా క్రిటికల్గా ఉంటాయి. ఈ నెగిటివ్ జీ టర్న్ని తక్కువ ఎత్తులో చేస్తే పైలట్ స్లైడ్ టెస్ట్ తప్పు అంచనా వేయవచ్చు, లేదా స్పీడ్, యాంగిల్, ఎత్తు ఏదైనా పరిమితి దాటినా రికవరీకి చాలా స్పేస్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బయటకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం తేజస్ 500 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో మేనోవర్ చేస్తుండగానే స్టెబిలిటీ కోల్పోయి నోస్ తక్కువై గ్రౌండ్కి దగ్గరయ్యే లోపే రికవరీ అయ్యే అవకాశం లేకపోయింది. ఇది మెకానికల్ ఫెయిల్యూర్ వలన, ప్యూర్ పైలట్ ఎర్రరా, లేదా రెండు మిళితం వలన అన్నది చెప్పడానికి ఇప్పుడే టైం కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్డర్ వేసింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, వీడియోలు, సెన్సార్ డేటా అన్ని విశ్లేషణ తర్వాతే అసలు కారణం బయటపడుతుంది. తేజస్ అనేది ఒక సింగిల్ ఇంజిన్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. మన దేశం దశాబ్దాలుగా కలగా చూసిన స్వదేశీ యుద్ధ విమాన ప్రోగ్రాంకి ఇది ప్రతీక. ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ అటాక్, మ్యారిటైమ్ రోల్ ఇలా మల్టీ రోల్గా పనిచేయగలిగే డిజైన్ చేశారు. ఫ్లై బై వైర్ కంట్రోల్స్, డెల్టా వింగ్ డిజైన్, గ్లాస్ కాక్పిట్, ఆధునిక రేడార్, గైడెడ్ మిసైల్స్ ఇవన్నీ తేజస్లో ఉన్నాయి. 2003లో మొదటి టెస్ట్ ఫ్లైట్, 2016లో మొదటి స్క్వాడ్రన్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చేరింది. దాదాపు 20 సంవత్సరాల ప్రోగ్రామ్ హిస్టరీలో తేజస్కు ఇది రెండవ ప్రమాదం. మొదటి ప్రాణ నష్టం కలిగించిన క్రాష్గా రికార్డ్ అయింది ఇది. ఈ ఒక్క ప్రమాదం ఆధారంగా తేజస్ అన్సేఫ్, ఇండియన్ టెక్నాలజీ ఫెయిల్ అయింది అనేలా చెప్పడం చాలా తప్పు, అత్యంత తప్పుడు దారి. ప్రపంచంలో ఏ ఫైటర్ జెట్ అయినా ప్రతిష్టాత్మక ఎయిర్ షోలలో హై రిస్క్ ఏరోబాటిక్స్ చేస్తూ ప్రమాదాలు ఎదుర్కొన్న హిస్టరీ చాలానే ఉంది. అసలైన సిస్టమ్ బలహీనతలు ఎక్కడున్నాయనేది మాత్రమే ఆబ్జెక్టివ్గా చూడాలి. ఈ విమానం నడుపుతున్న అధికారి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్
నమాన్సు సియాల్ హిమాచల్ ప్రదేశ్లోని నాగ్రోటా భగవాన్ ప్రాంతానికి చెందిన ఈయన సైనిక్ స్కూల్లో చదివి 2009లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరినట్టు పబ్లిక్ రిపోర్ట్స్ ఆధారంగా చెప్తున్నారు. డిసిప్లిన్ అండ్ డెడికేషన్, ఫ్లయింగ్ స్కిల్స్కి ప్రసిద్ధి, డిస్ప్లే పైలట్గా ఎంపిక కావడం ఇవన్నీ మీడియా రిపోర్ట్లలో కనిపిస్తున్న అంశాలు. భార్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే ఆఫీసర్, చిన్న కూతురు కూడా ఉందని అంటున్నారు. ఇలాంటి అధికారులనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంతర్జాతీయ ఎయిర్ షోకి పంపుతుంది. ఎందుకంటే వీరు అత్యంత అనుభవజ్ఞులు, కాన్ఫిడెంట్ పైలట్స్. ఇక ఈ వీడియో చూస్తున్న మనందరి తరపున వింగ్ కమాండర్ నమాన్సు సియాల్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని నమస్కరిస్తూ వాళ్ళ కుటుంబానికి, సహోద్యోగులకు సంతాపం తెలియజేస్తున్నాం. తేజస్ భవిష్యత్తు మన బాధ్యత. ఈ ప్రమాదం వల్ల షార్ట్ టర్మ్లో కొన్ని దేశాలు తేజస్ సేఫ్టీ గురించి ప్రశ్నలు అడగవచ్చు, కానీ అసలు టెక్నికల్ రిపోర్ట్ వచ్చాకే నిజమైన పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఫారెన్ బయర్స్కి, డిఫెన్స్ అనాలిసిస్ట్కి ఇది ఒక షాక్ అయినా ఒకే ఒక ఎయిర్ షో ప్రమాదంతో పూర్తిగా ప్రోగ్రామ్ తేలికగా చేయలేం. ఈ ఘటనపై మాట్లాడేటప్పుడు థంబ్నెయిల్స్, టైటిల్స్ పెట్టేటప్పుడు పైలట్ కుటుంబ భావనను కూడా గౌరవించాలి. ఇంకా సరిహద్దులో కానీ, ఆకాశంలో కానీ, ఎయిర్ షోలలో కానీ ఈ దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ప్రతి సైనికుడు, ప్రతి పైలట్ వెనుక ఒక కుటుంబం ఉంటుంది. మనం వాళ్ళను కేవలం న్యూస్ ఐటమ్గా కాకుండా గౌరవంతో, కృతజ్ఞతతో, నిజమైన సమాచారంతో గుర్తుంచుకోవాలి. జై హింద్.